ఇంటర్ పాస్ అయిన స్టూడెంట్స్ కి ప్రాక్టికల్ లెర్నింగ్ అండ్ ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ తో 100% ప్లేస్మెంట్ ఇస్తుంది ఐ క్రియేట్ డిగ్రీ కాలేజ్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ యాంకర్ ప్రత్యూష. ఎలాంటి కథ తీస్తే ప్రేక్షకులు ఆనందంగా థియేటర్కి వచ్చి చూస్తారు, ఎలాంటి కథ ఎంచుకుంటే బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ అదిరిపోతాయి అని ఆలోచించి సినిమాలు తీసే దర్శకుల్ని మనం చాలామంది చూసాం. సో సమాజంలో ఏం జరుగుతుంది, ఎలాంటి మార్పు తీసుకురావాలి అని కళ్ళ కట్టినట్టు థియేటర్లో చూపించే దర్శకులు చాలా తక్కువ ఉంటారు. సో అందులో ఒకరే డైరెక్టర్ పి సునీల్ కుమార్ రెడ్డి గారు. సో ఈరోజు మనతో పాటు ఉన్నారు. సో సరికొత్తగా ఎల్జీబీటీ అనే ఒక కొత్త కాన్సెప్ట్తో మన ముందుకు వచ్చారు. సో ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ గురించి, వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ గురించి, సమాజం వాళ్ళ పట్ల ప్రవర్తించే ప్రవర్తన గురించి, అలాగే వాళ్ళ హక్కుల గురించి అన్ని ఈ సినిమాలో చూపించారనమాట. సో ఇప్పుడు ఎంతోమంది ప్రేక్షకులు ఇష్టంగా థియేటర్కి వెళ్ళి చూస్తున్నారు. సో ఆ సినిమా గురించి, ఆ సక్సెస్ గురించి చాలా విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? డూయింగ్ గుడ్. సో చాలా హ్యాపీగా ఉన్నారు అనుకుంటాను. సో ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్, ఎల్జీబీటీ సూపర్. అందరిలో చాలా ఆనందంగా ఉన్నారు ప్రేక్షకులు. సో ఈ సినిమా హిట్టా లేదా అని ఒక్క మాటలో చెప్పచ్చు. సో ఇది ట్రాన్స్జెండర్స్ గురించి కదా, బట్ నార్మల్ జనరల్ పీపుల్ కూడా అసలు ఇలాంటి సినిమా ఎప్పుడు వస్తుందా, ఎవరు తీస్తారని ఎదురు చూసాం. 2026లో వచ్చింది, చాలా అద్భుతంగా ఉంది. ఆ ఒక్క మాట సరిపోతుంది అనుకుంటాను మీ సక్సెస్ని చూపించడానికి. డెఫినెట్లీ. అంటే ఒక సినిమా సక్సెస్ అవ్వటం అనే దానికంటే కూడా ఒక టాపిక్ జనంలోకి వెళ్ళటం అన్నది యాజ్ అ ఫిల్మ్ మేకర్గా నేను చాలా నా టీం తరఫున నా హ్యాపీనెస్ని ఎక్స్ప్రెస్ చేద్దాం అనుకుంటున్నాను మీ మాధ్యమంలో. ఎందుకంటే బికాస్ ఒక సెక్షన్ని టోటల్గా సమాజం ఇగ్నోర్ చేసి వాళ్ళ కథలే చెప్పకుండా వాళ్ళని కేవలం ఒక కామెడీ కోసమో లేకపోతే ఉన్న అపోహల్ని ఇంకా పెంచడం కోసమో అలా ట్రీట్ చేస్తున్న సందర్భంలో వాళ్ళ సైడ్ ఉన్న ఒక స్టోరీని చెప్పే ఒక అవకాశం ఈ సినిమా ద్వారా తీసుకోవటం, దాన్ని ప్రజలు కమ్యూనిటీ ఇద్దరూ యాక్సెప్ట్ చేయటం అన్నది ఒక చాలా హ్యాపీ అండ్ హార్టనింగ్ ఇష్యూ అన్న. ఎందుకంటే సినిమా ఒక రకంగా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళని కానీ, గే కమ్యూనిటీలో ఉన్న వాళ్ళని కానీ ఎక్కువగా రెడికల్ చేస్తూ వాళ్ళని ఒక కామెడీ పీసెస్ లాగో లేకపోతే ఒక వర్డ్ ఒక డిఫరెంట్ దీంతో క్రియేట్ చేసి ఆల్రెడీ సమాజంలో ఉండే ఒక ప్రెజుడిసెస్ని ఇంకా పెంచడంలో హెల్ప్ చేసి ఒక రకంగా పెంచే, సో దాన్ని అన్లర్న్ చేయవలసిన అవసరం కూడా ఉంది. సో అలాంటి మిస్టేక్స్ చేసిన ఆ మెయిన్ స్ట్రీమ్ వీటిల్లో నేను కూడా ఒకటి ఉండొచ్చు. ఐఎమ్ సారీ ఫర్ దట్. ఇంతకుముందు ఆ ఇండస్ట్రీ తరఫు నేను కూడా అలాంటివి ఏమన్నా వాళ్ళని అలా చూపించడం కానీ చేస్తున్నప్పుడు. సో ఎందుకనంటే బికాస్ ఇట్స్ ఎ జనరల్ పర్సెప్షన్, వాళ్ళని చూసిన వెంటనే మనం ఎలా రియాక్ట్ అవ్వాలని. కానీ ఫస్ట్ ప్లేస్లో వాళ్ళు ఎందుకు అలా రోడ్ల మీదకి రావాల్సి వచ్చింది అన్న ఒక ఇష్యూని మనం ఆలోచించినప్పుడు అప్పుడు ఆ ఆలోచన నుంచి పుట్టిన కథే ఈ ఎల్జీబీటీ లీగల్ బ్యాట్. ఎగ్జాక్ట్లీ. అంటే మీరు అన్నట్లు చాలా సినిమాల్లో వాళ్ళ గురించి చూపించారు, కమ్యూనిటీ గురించి. అంటే ఏదో ఒక స్టోరీ మలుపు కోసమో లేదంటే ఒక ఎంటర్టైన్మెంట్ కోసమో లేదంటే ఇలాంటి వాటికే మనం ట్రాన్స్జెండర్స్ని మూవీస్లో చూసేవాళ్ళం. బట్ ఎంటైర్గా టోటల్ ఫిల్మే వాళ్ళపైన, వాళ్ళ గురించి, వాళ్ళ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ గురించి, వాళ్ళ హక్కుల గురించి ఒక సినిమా తీయాలని అసలు మిమ్మల్ని ప్రేరేపించిన అంశం ఏంటి సార్? నేను గతంలో కూడా సెక్షన్ ఆఫ్ సొసైటీస్ దట్ విచ్ ఆర్ నాట్ అడ్రస్డ్ ఇన్ ద మెయిన్ స్ట్రీమ్ సినిమా, వాళ్ళందరి గురించి సినిమాలు తీయాలి అనే ఒక ఆలోచనతోటే నేను నా ప్రయాణం స్టార్ట్ చేశాను. నా ఫస్ట్ ఫిల్మ్ దగ్గర నుంచి కూడా తర్వాత గంగపుత్రులు ఫిషర్మెన్ కమ్యూనిటీ గురించి తీసిన ఒక గల్ఫ్ మైగ్రెంట్స్ మీద తీసిన ఒక గల్ఫ్ సినిమా అయినా కానీ, సో చాలా ఇష్యూస్ నేను టాపికల్ బేస్ మీద తీసుకోవటం జరిగింది. నేను ఇలా ఆలోచిస్తూ ఉన్న ఈ తరుణంలో ట్రాఫిక్ సిగ్నల్స్లో కనిపించే ఎంతోమంది ట్రాన్స్జెండర్స్ని నేను చూసినప్పుడు వాళ్ళు ఎందుకు అక్కడ ఉన్నారు అన్న ఒక ఆలోచన వచ్చినప్పుడు అందులో చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, మంచి ఫ్యామిలీస్ నుంచి, వెల్ టు డూ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా ఒక 10 రూపాయల కోసం ఒక చెయ్యి చాచాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అని ఆ రీసెర్చ్ స్టార్ట్ చేసిన తర్వాత ఆ కమ్యూనిటీలో ఉన్న లీడర్స్ని ఎంతోమందిని నేను కలిసి ఐ గాట్ సెన్సిటైజ్డ్ ఫస్ట్. చాలా ఇష్యూస్ ఉన్నాయి వాళ్ళకి సంబంధించి. ఒక కమ్యూనిటీని టోటల్గా మనం చాలా సంవత్సరాలుగా ఇగ్నోర్ చేస్తూ వచ్చాం. మన భారత రాజ్యాంగం కూడా, ఒక న్యాయ వ్యవస్థ కూడా వాళ్ళని ఇగ్నోర్ చేస్తూ ఆ కొలోనియల్ రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారమే వాళ్ళని ట్రీట్ చేస్తూ ఉండటం. 2014 వరకు నాల్సా జడ్జిమెంట్ వచ్చే వరకు అసలు వాళ్ళని మనుషులుగా కూడా గుర్తించకపోవటం అనేది ఈ ఆర్టికల్ సెక్షన్ 377 ఏదైతే అన్యాచురల్ సెక్షువల్ యాక్ట్ ఏదైతే ఉందో అప్పటి వరకు హోమోసెక్షువల్స్ని కూడా ఒక క్రిమినల్స్ అలా ట్రీట్ చేసిన సమాజంలో వాళ్ళ హక్కుల్ని కానీ వాళ్ళ ఆలోచనలు కానీ సమాజం టోటల్గా గుర్తించకపోవటం, సాక్షాత్తు సుప్రీంకోర్టు న్యాయవాదులే మేము ఈ కమ్యూనిటీకి క్షమాపణ చెప్పుకుంటున్నాం అనే ఒక మాట అనే ఒక స్థాయిలో మన వాళ్ళని ఇగ్నోర్ చేయడం జరిగింది.
సో వాళ్ళందరి కథ చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో అక్కడ పెయిన్ ఉంది, సమాజంలో ఒక ప్రిజుడిసెస్ ఉన్నాయి, ఆ రెండిటికి మధ్యలో ఒక వారధి కావాలి. నాకు తెలిసిన మాధ్యమం ద్వారా ఆ వారధిని క్రియేట్ చేయడం కోసం చేసిన ప్రయత్నమే ఈ ఎల్జీబీటీ. సో అంటే ఇదివరకు కూడా మీరు సమాజంలో ఏం జరుగుతుంది, వాటి వల్ల ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది, అవి చూసైనా జనాల్లో ఒక చేంజ్ రావాలని అన్ని ఇలాంటి మూవీసే తీశారు మీరు. అంటే ఇలాగ తీస్తున్నారు కదా, ఇలాంటి ఆలోచన ఉంటుంది మీకు. అంటే ఇలాంటి ఒక కొత్త కాన్సెప్ట్తో ముందుకు రావడం కోసం వాళ్ళని అప్రోచ్ అయ్యారా, లేకంటే ముందే వాళ్ళ గురించి తెలుసుకొని వీళ్ళ గురించి చూపిద్దామని తర్వాత వాళ్ళని అప్రోచ్ అయ్యారా? నేను ఒకసారి వాళ్ళ మీద టాపిక్ చేద్దాము అనుకుంటున్నప్పుడు నా రీసెర్చ్ నేను స్టార్ట్ చేశాను. నా లెర్నింగ్ కర్వ్ ఒకటి తెలియాలి. ఒక 10 మందికి ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నప్పుడు నాకు ప్రజెంట్ ఆ క్లారిటీ రావాలి. కరెక్ట్. సో వాటి గురించి నేను కూలంకషంగా చర్చించడం కోసం ఆల్మోస్ట్ నేను ఒక 1.5 year పైన వాళ్ళతో ట్రావెల్ అయ్యాను. ఎవరెవరైతే దీనికి సంబంధించిన నాయకులు ఉన్నారో వాళ్ళని కానీ, లేకపోతే వాళ్ళ పేరెంట్స్ని కానివ్వండి, లేకపోతే న్యాయ వ్యవస్థలో ఉన్న ఎన్నో విషయాలు కానీ ఇవన్నీ కూడా తెలుసుకోవటం. సుప్రీంకోర్టు అడ్వకేట్స్ దగ్గర నుంచి సెషన్స్ కోర్ట్ జడ్జెస్ వరకు నేను కలవటం జరిగింది. అలాగే దేశవ్యాప్తంగా ఉన్న ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి సంబంధించిన నాయకులు కానివ్వండి, లేకపోతే సంస్థలు కానివ్వండి, స్వచ్ఛంద సంస్థలు, వీళ్ళందరితో నేను డిస్కస్ చేసిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న నోట్సే నాకు కథా వస్తువుగా నేను దాన్ని మార్చుకోవడం జరిగింది. సో ద టాపిక్ టోటల్గా వాళ్ళ నుంచి నేను తీసుకున్నది. ఓకే. సో అంటే కమ్యూనిటీ గురించి అందరికీ తెలిసిన కొన్ని విషయాలు ఏంటంటే, వాళ్ళు చిన్నప్పటి నుంచి డబ్బులు అడుగుతూ ఉంటారు, షాప్స్ దగ్గరికి వెళ్తూ ఉంటారు, షాప్ ఓపెనింగ్స్ చేస్తుంటారు, వాళ్ళపైన కూడా హత్యాచారాలు జరుగుతున్నాయి, రేప్స్, మర్డర్స్ ఇవి కూడా జరుగుతున్నాయని మాత్రం తెలుసు. సో ఇప్పుడు మీరు 1 year, దాదాపు 1.5 year వాళ్ళతో ట్రావెల్ చేశారు. సో ఇవి కాకుండా మీరేమైనా కొత్త విషయాలు, కొత్త అంశాలు తెలుసుకున్నారా వాళ్ళ గురించి? నాకు చాలా విషయాలు తెలిసాయి. ఈరోజు ఆ సినిమాలో నేను చెప్పిన చాలా విషయాలని నేను వాళ్ళతో మాట్లాడడం ద్వారానే తెలుసుకున్నాను. లేకపోతే నేను కూడా ఆ సమాజంలో ఉండే ఆ రెగ్యులర్ అపోహలకి నేను కూడా ఒక విక్టిమ్ని. వీళ్ళు ఎందుకు వస్తారు, రోడ్డు మీదకి వచ్చి అడుగుతారు డబ్బులు, గొడవ చేస్తారు, నానా యాగి చేస్తారు అనే ఒక నెగిటివ్ పర్సెప్షన్ సో అందరికీ ఉన్నట్టే నాకు కూడా ఉండింది. సో అందుకే యాక్చువల్లీ ఈ సినిమాలో ఎల్వి శ్రీరామ్ గారిని ఒక జడ్జి పాత్రలో పెట్టి, సార్ కూడా ఆ ఒక జడ్జికి కూడా వాళ్ళ మీద ఒక ప్రిజుడిసెస్ ఉంటాయి. వీళ్ళు ఏంటి, వాళ్ళు ట్రాఫిక్ సిగ్నల్లో రాగానే కార్ డోర్ పైకి తీసే ఒక క్యారెక్టర్, క్లోజ్ చేసే ఒక క్యారెక్టర్ నుంచి వాళ్ళతో ట్రావెల్ అయిన తర్వాత, వాళ్ళతో ఎంపథైజ్ అయిన వాళ్ళ విషయాలన్నీ తెలుసుకున్న తర్వాత ఒక జడ్జి ఎలా సెన్సిటైజ్ అవుతాడు అనే ఒక ఆర్క్ని నేను అందులో చూపించడం జరిగింది. ఇట్స్ నథింగ్ బట్ మై ఓన్ ఆర్క్, నా రియలైజేషన్, నా అండర్స్టాండింగ్ అబౌట్ దట్ కమ్యూనిటీ. అదే ఆడియన్స్ అందరూ కూడా ఐడెంటిఫై అవ్వాలి అనుకున్న క్యారెక్టర్ కూడా నేను. సో ఈ స్టోరీ చూస్తేనే మనకు అర్థమవుతుంది ఎంత సెన్సిటివ్, ఎంత అని కాదు, చాలా అంటే చాలా సెన్సిటివ్ టాపిక్ ఇదంతా కూడా. సో అంటే వాళ్ళు కూడా ఇప్పుడు నార్మల్ జెండర్ పర్సన్స్లో కూడా పాజిటివ్, నెగిటివ్ అంతా ఉంటుంది. ఈవెన్ కమ్యూనిటీ వాళ్ళు కూడా పాజిటివ్, అందరూ ఇప్పుడు మనం వాళ్ళపైన సానుభూతి చూపిస్తున్నాం, కొంతమంది రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతున్నప్పటికీ వాళ్ళలో కూడా 50% ఆఫ్ పాజిటివ్ ఉంటే కొంతవరకు నెగిటివ్ కూడా ఉంటుంది. సో అంటే ఇందులో మీరు పాజిటివ్ చూపించారు, నెగిటివ్ కూడా చూపించారు. అంటే రీసెంట్గా మనం ఒక కాంట్రవర్సీ కూడా చూసాం. వాళ్ళు షాప్ ఓపెనింగ్స్కి డిమాండ్ చేస్తారు, పైసలు ఇవ్వకపోతే వాళ్ళు రివర్స్గా మాట్లాడతారు, శాపాలు పెడతారు, ఇవన్నీ కూడా. సో దాన్ని కూడా చూపించారు కదా. సో వాళ్ళు ఏం అఫెండ్ అవ్వలేదా, మీరు ఇది చూపిస్తున్నారు నెగిటివ్ కదా మా గురించి? మీరు మొదట్లో చెప్పినట్టే యూ రైట్లీ సెడ్ దట్ మంచి వాళ్ళు వాళ్ళలోనూ ఉంటారు, కొంతమంది చెడ్డవాళ్ళు కూడా ఉంటారు. అలాగే స్త్రీ పురుషుల్లో కూడా అలాగే ఉంటుంది. సో ఎవరో ఒకరు కొండ మీద నుంచి ఒక ప్రియుడిని తోసేసింది కదా కాబట్టి ఎవరు హనీమూన్ ట్రిప్కి వెళ్ళడం మానేరు, ఎందుకంటే ఎవరో కొంతమంది ఉంటారు డెఫినెట్లీ. సో దాన్ని బట్టి మనం అందరినీ కూడా జనరలైజ్ చేయడం కరెక్ట్ కాదు అని. సో ఒక పోలీస్ ఆఫీసర్ కరప్ట్గా ఉన్నాడు కాబట్టి పోలీస్ ఆఫీసర్స్ అందరూ కరప్ట్ అనో, లేకపోతే ఒక డాక్టర్ ఎక్కువ ఫీజు తీసుకున్నాడు కాబట్టి డాక్టర్స్ అందరూ గ్రీడీ అనో, లేకపోతే ఒక ఫిల్మ్ స్టార్ తాగి బండి డ్రైవ్ చేస్తున్నాడు కాబట్టి వాళ్ళందరూ తాగి డ్రైవ్ చేస్తాడని ఈ జనరలైజ్ చేసే ఈ మైండ్ సెట్ ఏదైతే ఉందో, ఈ స్టీరియోటైపింగ్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాని నుంచి మనం బయటికి రావాలి. తప్పు ఎవరు చేసినా కానీ దాన్ని మనం ఖండించాలి. సో అలాగని ఎవరో ఒకరు తప్పు చేశారు కాబట్టి ఆ సెక్షన్ని కూడా బ్రాండ్ చేయడం కూడా కరెక్ట్ కాదు అనేది నా పాయింట్. అంటే అది వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి వాళ్ళు అఫెండ్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. అలా చేసే వాళ్ళని ఖండిస్తున్నామని వాళ్ళు కూడా చెప్తున్నారు. సో నేను డిస్కస్ చేద్దాం అనుకుంటున్న మెయిన్ టాపిక్ ఏంటి అంటే, ఇళ్లలో ఎంతో హ్యాపీగా ఉండవలసిన పిల్లలు ఇలా రోడ్డు మీద బెగ్ చేసుకోవాల్సిన పరిస్థితికి ఎందుకు వచ్చేసారు? వాళ్ళ పేరెంట్స్ ఎందుకు వాళ్ళని ఆర్ఫన్స్గా రోడ్డు మీద వదిలేశారు? ఈ సమాజం వాళ్ళందరినీ కూడా
ఒక రకమైన ప్రెజుడిసెస్ కానీ లేకపోతే ఒక రకమైన ఇబ్బంది క్రియేట్ చేయడం వల్లనే, ఆ స్టిగ్మా క్రియేట్ చేయడం వలన పేరెంట్స్ వాళ్ళని ఇంట్లో ఉంచుకోవడానికి ఇష్టపడట్లేదు. వాళ్ళు పోనీ స్కూల్కి వెళ్ళినప్పుడు స్కూల్లో పిల్లలందరూ కూడా గేలి చేయటం కానీ బుల్లింగ్ చేయటం కానీ దానివల్ల వాళ్ళు చదువు మధ్యలో ఆపేయాల్సి వస్తుంది. సో ఆ తర్వాత ఈ కమ్యూనిటీలో ఇమడలేక, రెగ్యులర్ సమాజంలో ఇమడలేక, ఆ చూపులు భరించలేక వాళ్ళంతటా వాళ్ళు ఒక గ్రూప్గా వెళ్ళాలి అని ఒక ప్రయత్నం చేసిన తర్వాత వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు ఉండటం లేదు. వాళ్ళకి ఇంకొక బతుకుదెరువు మార్గమే లేనప్పుడు వాళ్ళకున్న ఈ 3 బతుకుదెరువు మార్గాలు ఏమిటి అంటే బెగ్గింగ్ కానీ, సెక్స్ వర్క్ కానీ, లేకపోతే ఈ బదాయిలకు వెళ్ళి డబ్బులు అడగటం కానీ, ఈ 3 తప్ప ఇంకొక ఆప్షన్ లేనప్పుడు వాళ్ళు అదే చేయవలసి వస్తుంది. సో దానివల్ల మళ్ళీ సమాజానికి ప్రాబ్లం వస్తుంది. అంటే కారణం మీరే క్రియేట్ చేసింది మీ స్టిగ్మా అవ్వటం వల్ల. లేకపోతే హ్యాపీగా వాళ్ళు ఇళ్లలో ఉండి వాళ్ళు హ్యాపీగా చదువుకొని ఒక ఉన్నతమైన పొజిషన్లో ఉండడానికి అర్హులే వాళ్ళు. అందులో ఈ సినిమాలో ఒక క్యారెక్టర్ ప్రొటాగనిస్ట్ అంటుంది, నా కాళ్ళ మధ్యలో ఏముందో మీకెందుకండి, నా మనసులో ఏముందో చూడొచ్చు కదా. సొసైటీ మొత్తం అదే పాయింట్ దగ్గరికి వెళ్ళి ఆగవలసిన అవసరం ఏముంది? వాళ్ళు ఎవరైతే మనకేంటి, వాళ్ళకి వర్త్ ఉందా లేదా, వాళ్ళు వర్క్ చేసే ఇంటెన్షన్ ఉందా లేదా, ఇది మనం చూడాలి ఒక వర్క్ ఇచ్చేటప్పుడు తప్ప వాళ్ళ సెక్షువాలిటీ ఏమిటని కానీ వాళ్ళ జెండర్ ఏమిటి అని కానీ మనం ఆలోచించాల్సిన అవసరం లేదు కదా. కేవలం ఆ ఒక్క పాయింట్ మీదే వాళ్ళని సమాజం నుంచి దూరంగా నెట్టేసి వెలివేసి వాళ్ళకి ఇంకొక బతుకుదెరువు మార్గం లేకుండా చేసి మళ్ళీ దాన్ని కూడా ఆక్షేపించడం అన్నది ఎంతవరకు కరెక్ట్ అన్నది ఇంకొక పాయింట్. సో ఈ విషయాలన్నింటినీ కూడా మనం సెన్సిటైజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఫ్యామిలీని కానివ్వండి, స్కూల్లో ఉన్న పిల్లలకు కానివ్వండి, టీచర్స్కి కానివ్వండి, అలాగే వర్క్ ప్లేస్లోకి వచ్చినప్పుడు వాళ్ళకి వర్క్ ఇచ్చే పరిస్థితులు ఎలా ఉంటున్నాయి, వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు కోర్టు తలుపు తట్టినప్పుడు వాళ్ళకి ఎలాంటి న్యాయం జరుగుతుంది, ఈ 4 ఆస్పెక్ట్లు మనం చూసినప్పుడే వాళ్ళు కూడా సమాజంలో ఒక భాగమే అని మనం గుర్తించినప్పుడు ఎలాంటి సమస్యలు ఉండవు కదా. అప్పుడు కూడా అందులోనూ కొంతమంది చెడ్డవాళ్ళు ఉంటారు, కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు. ఇది ఎప్పుడూ మారనది, ఇది సమాజం తాలూకా కంపోజిషన్. వీ కెనాట్ హెల్ప్ ఇట్. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు మీరు అన్నట్లు నిజంగానే ఫస్ట్ పేరెంట్స్ వాళ్ళని యాక్సెప్ట్ చేస్తే ఇన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ అవ్వకుండా ఉంటాయి. సో అది కూడా మీరు క్లియర్ కట్గా ఆ ఫాదర్ క్యారెక్టర్ ఏదైతే ఉందో, సో ఆయన కోర్టులో మాట్లాడతారు కదా మీడియాతో, సో ఆ పాయింట్తో చాలా అసలు ఆయనే ఫస్ట్ ఆయన నా వల్ల ఇది జరిగింది అని చెప్పడంలోనే అర్థమవుతుంది. మేబీ ఈ మూవీ ద్వారా ప్రేక్షకుల్లో ఏమైనా మార్పు వస్తుంది, జనాల్లో మార్పు వస్తుందని మీరు అనుకుంటున్నారా? మార్పు అన్నది ఒక సినిమాతోటో, ఒక పుస్తకంతోటో, ఒక ఆర్టికల్ తోటో వస్తుందని నేను అనుకోవట్లేదు. బట్ కానీ మారడానికి సిద్ధంగా ఉండే సమాజానికి ఇంకొంచెం క్యాటలిస్ట్గా పనిచేస్తుంది. మీరు ఆల్రెడీ అవును కదా అనుకుంటున్న వాళ్ళకి నిజమే కదా అనే ఒక జస్టిఫికేషన్ కానీ రాటిఫికేషన్ కానీ ఇవ్వగలుగుతుందేమో తప్ప, లేదు వాళ్ళని చూసి నవ్వబోయే ముందు ఒక్కసారి ఒక ఆలోచించి పాపం వాళ్ళు కూడా మనలాగే కదా అన్న ఒక మైండ్ సెట్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను తప్ప సమూలంగా ఒక సినిమాతో మార్చేయాలి అనే ఒక అత్యాశ కానీ అలాంటి అపోహ కానీ నా మనసులో అయితే ఏమీ లేదు. కానీ ఇలాంటివి కాన్స్టెంట్గా జరుగుతూ ఉంటే డెఫినెట్గా ఒక ఇంపాక్ట్ ఉంటుంది. ఎప్పుడో వచ్చిన ఒక సినిమాలో చూడు పిన్నమ్మ పాడు పిల్లాడు అనే ఒక పాటతో ఈ రోజు వరకు కూడా ఒక మనిషిని గేలి చేస్తూ అతనేంటి మాడలా ఉన్నాడు, తేడాగా ఉన్నాడు, ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉండడు అన్నది సినిమా అన్నది ఎంత ప్రభావితం అది కూడా చెప్పింది ఒక ఎగ్జాంపుల్గా. అంటే ఒక నెగిటివ్ స్టాంపింగ్ ఎలా జరుగుతుందో ఒక పాజిటివ్ స్టాంపింగ్ కూడా జరగచ్చు, జరగడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. అది ఈ సినిమా ద్వారా అయితే ఐఎమ్ వెరీ హ్యాపీ. బట్ కానీ అయిపోతుందనే అత్యాశతో అయితే నేను ఈ సినిమా తీసింది కాదు. డెఫినెట్గా నాకున్న ఆ ఆలోచన ఏదైతే ఉందో వాళ్ళని కలిసి మాట్లాడడం వలన నేను ఎలా సెన్సిటైజ్ అయ్యాను అది చేయడం కోసం ఈ సినిమా మాధ్యమం ద్వారా ప్రయత్నం చేశాను. సో ఆ అత్యాశ ఉండడం కూడా కరెక్టే కదా సార్, మార్పు మంచిదే కదా, మార్పు వస్తుంది, అది మీ ద్వారా వస్తుందంటే ఇంకా మంచిది మూవీ ద్వారా. సో మీరు అన్నట్లు డైరెక్ట్గా వాళ్ళని మనం ఇబ్బంది పెట్టడమే కాకుండా ఈవెన్ మనలో మనం తిట్టుకున్నప్పుడు కూడా ఒక వర్డ్ యూజ్ చేస్తాం వాళ్ళని ఉద్దేశించి, సో అది కూడా కరెక్ట్ కాదు కదా. అవునమ్మా, ఒక మనిషి తనంతటి తానుగా మార్చుకోలేనిది కానీ దాని మీద ఎప్పుడు కామెంట్ చేసే అధికారం ఎవరికి ఉండకూడదు. వివక్షత అన్నది అది ఎప్పుడు కూడా మనం చేయకూడదు. ఒక మనిషి తను బద్ధకంగా ఉన్నాడు, అతని బద్ధకం గురించి కామెంట్ చేస్తే అతను బాగుపడచ్చు అన్నప్పుడు మీరు కామెంట్ చేయండి, తప్పేం లేదు. అంతేగాని ఒకరి హైట్ గురించో, ఒకరి కలర్ గురించో, వాళ్ళ సెక్షువాలిటీ గురించో, వాళ్ళ ఐడియాలజీ గురించో దీని గురించి మనం కామెంట్ చేయాల్సిన అవసరం ఉండకూడదు. సో భిన్నత్వంలో ఏకత్వం అంటారు, అందరూ ఒకేలా ఉండాల్సిన అవసరం లేదు. నాలా నువ్వు లేవు కాబట్టి నిన్ను నేను తప్పు పట్టేస్తాను, మెజారిటీలా లేవు కాబట్టి నిన్ను వెలివేస్తాము అనే ఒక ఆలోచన ధోరణి సమాజంలో ఉండకూడదు అన్నది నా కోరిక.
సో నేను స్టార్టింగ్లో మాట్లాడినట్టు, సో ఇలాంటి కథ తీస్తే ప్రేక్షకులను ఆకట్టుకోగలుగుతాం, థియేటర్ వరకు వచ్చి చూసేలాగా చేస్తాం, బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ బాగుంటుంది అని ఆలోచించే డైరెక్టర్స్ చాలామంది ఉంటారు. మీరే విధంగా మీ సక్సెస్ని ఉద్దేశిస్తారంటే బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్తో పోలుస్తారా, లేదంటే సమాజంలో మార్పుతో ప్రభావంతో మీరు మీ సక్సెస్ని గుర్తిస్తారా? నా దృష్టిలో సినిమా చాలా ఎఫెక్టివ్ మీడియం అమ్మ. సో డబ్బు అనేది డెఫినెట్గా ఒక ఇంపార్టెంట్ ఇంగ్రీడియంటే, బట్ అది ఒక బై ప్రోడక్టే కావాలి తప్ప అదే ఎండ్ ప్రోడక్ట్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. సో సక్సెస్ అనే దాన్ని మనం కేవలం ఒక మెటీరియల్ సక్సెస్తోనే లేకపోతే బాక్స్ ఆఫీస్ సక్సెస్తోనే కొలవలసిన అవసరం ఏం లేదు. దాని ఇంపాక్ట్ సమాజం మీద క్రియేట్ చేసిందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ బట్ కమర్షియాలిటీ ఎందుకు అవసరం, ఇది ఎందుకు రీచ్ అవ్వాలి అంటే, ఒక మంచి ఇంటెన్షన్తో మీరు చేసిన ఒక పని ఎక్కువ మందికి రీచ్ అవ్వకపోవడం కూడా మీ ఫెయిల్యూరే. సో యాజ్ అ ఫిల్మ్ మేకర్, యాజ్ అ పర్సన్ ఇన్ ద మాస్ మీడియం, మై ఇంట్రెస్ట్ ఇస్ టు రీచ్ అవుట్ మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్. అది ఎలా రీచ్ అవుతామో, ఎంత ఎఫెక్టివ్గా రీచ్ అవుతామో అన్నదే నా గోల్ తప్ప అది తీసుకొచ్చే లాభాలు అంటారా. I want to be in a sustainable film, this thing. నేను ఇంకొక సినిమా కూడా తీయాలి, ఇంకా సినిమాలు తీయాలి, తీయటానికి కూడా నాకు బాక్స్ ఆఫీస్ నాకు కొంత హెల్ప్ చేయాలి. అది చేస్తుంది కాబట్టి నేను ఒక 27వ సినిమా తీయగలుగుతున్నాను. సో ఇలాంటి ఒక ఆలోచనని ఇష్టపడే వాళ్ళు, డబ్బులే కాదు ప్రధానం, ఒక సమాజంలో ఒక మంచి ఇష్యూని చెప్పడానికి కూడా మీరు ముందుకు రావాలి అనడం కోసం నాకు దొరికిన మిత్రులు కూడా అనుకోనండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సినిమాకి సహనిర్మాతగా వ్యవహరించిన సుభాష్ చక్రవర్తి రావుడ, హీ ఇస్ ఇన్ US రైట్ నౌ. బట్ అతను, నేను ఈ సబ్జెక్ట్ చెప్పిన వెంటనే సునీల్ గారు తప్పకుండా ఈ సినిమా చేద్దామండి అన్నప్పుడు కొంత రిస్క్ ఉండొచ్చు. ఎస్ ఫైన్, లెట్ us టేక్ ద రిస్క్. ఎందుకంటే మనకు కూడా ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది ఈ సమాజం పట్ల, మనం కూడా ఏదో ఒకటి చెప్పాలి. అది డబ్బులు కూడా ఇచ్చిందా హ్యాపీ, ఇవ్వకపోయినా ఒక మంచి పని చేసాం, ఒక మంచి సినిమా తీసాం అనే ఒక హ్యాపీనెస్ అయితే మనకు ఉంటుంది కదా అన్నది. సో ఐఎమ్ వెరీ లక్కీ టు హ్యావ్ పీపుల్ లైక్ దట్ ఇన్ మై సర్కిల్ అంటే. సో మీరే కాదు, మీలాంటి మనుషులు ఉన్నందువల్ల ఇండస్ట్రీ కూడా అండ్ జనాలు కూడా లక్కీగా ఫీల్ అవ్వాలి. ఎందుకంటే ఒక జర్నలిస్ట్ డైరెక్టర్ అయితే ఎలా ఉంటుంది అంటే, జర్నలిజం అంటేనే సమాజంలో ఏం జరుగుతుందో ప్రేక్షకులకు చూపించాలి అనుకుంటూ ఉంటారు. సో దాన్ని మీరు సినిమా రూపంలో ఎక్కువ మంది చూపిస్తున్నారు. సో దట్స్ గ్రేట్ థింగ్. అంటే ఒక జర్నలిస్ట్ డైరెక్టర్ అయితే ఎలా ఉంటుందో పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. మిమ్మల్ని చూసి చాలామంది రావాలని కోరుకుంటున్నాను. సో సునీల్ రెడ్డి గారు ప్రీవియస్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, సమాజంలో ఎవరూ మాట్లాడని అంశాలపైన, మాట్లాడడానికి వెనకడుగే వేసే అంశాలపైన సినిమా తీయాలి అనేది నా ముఖ్య ఉద్దేశం, నా ముఖ్య లక్ష్యం అని చెప్పారు. సో అంటే అలాంటి విషయాలు చాలా రిస్క్తో కూడినవి కదా, మరి మీకు ఎప్పుడు భయం అనిపించలేదా? సినిమా అంటేనే రిస్క్ అమ్మ. మనందరం కూడా ఎరైనా వెరీ ఒక రిస్కీ సిచ్యువేషన్లోనే ఉన్నాం. బికాస్ మన అందరికీ మన క్లైమాక్స్ ఏంటో తెలుసు. క్లైమాక్స్ తెలిసిన ఒక సినిమా జీవితం అన్నది. సో దానికే మనం ప్రిపేర్డ్గా ఉన్నాం. అది ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు తీసుకెళ్ళిపోతుందో తెలియదు. అలాంటి ఒక రిస్కీ లైఫ్ని మనం లీడ్ చేస్తున్నప్పుడు ఈ చిన్న రిస్క్లు ఏముంది లైఫ్లో. ఒక సినిమా తీసాం, అది సక్సెస్ అయింది, ఫెయిల్ అయింది, ఏమన్నా మాక్సిమం అదే కదా జరుగుతుంది. నాట్ ఓన్లీ సక్సెస్ ఫెయిల్యూరే కాదు, అంటే సమాజంలో ఎవరు మాట్లాడని, ఎవరు యాక్సెప్ట్ చేయని అంశాలు క్రిటిసిజం కూడా ఉంటుంది. సో దాన్ని మరి ఎలా ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నారు? నేను సమాజంలో ఉన్న మిస్టేక్స్నే క్రిటిసైజ్ చేయడానికి ప్రిపేర్ అయినప్పుడు నన్ను ఎవరో క్రిటిసైజ్ చేస్తే నేను ఎందుకు భయపడతాను? నేను ఒకరిని అనడానికి సిద్ధంగా ఉన్నప్పుడు వినడానికి కూడా సిద్ధపడే ఉండాలి కదా. ఐఎమ్ ఓపెన్ టు క్రిటిసిజం. ఫర్ ఎగ్జాంపుల్ నా సినిమా ఎవరికి నచ్చలేదు, దాన్ని ఎవరో క్రిటిసైజ్ చేశారు, నువ్వు కరెక్ట్గా చేయలేదన్నారు. ఎస్ ఐ అగ్రీ, నేను చేయకపోతే నేను చేయలేదని చెప్తాను, లేకపోతే నా రీజన్ ఏంటో నేను ఐ ట్రై టు పుట్ ఫార్వర్డ్. నాకు డిస్కషన్ ఇంపార్టెంట్ అమ్మా. నేను దీంతో ఏదో మార్చేయాలని కాదు, ఈ సినిమా గురించి, ఈ సినిమా వలన కనీసం ఈ టాపిక్ డిస్కషన్లోకి వస్తే అది తీసుకొచ్చే మార్పు ఎక్కువ ఉంటుంది అన్నది నా ఒపీనియన్. ఏదో ఒక రకంగా డిస్కషన్లోకి రావాలి. నేను మాట్లాడుతున్నది అయితే డెఫినెట్గా మంచి ఇష్యూయే కాబట్టి దాని గురించి ఎలాంటి డిస్కషన్ జరిగినా అది సమాజానికి మంచి. అంటే ఎక్కువగా మనం వినిపిస్తే డిస్కషన్ అవుతుందంటే ఏముంది సినిమాలో వెళ్ళి చూద్దాం, అసలు వాళ్ళు అన్నది కరెక్టా కాదా అని ఒక సినిమా గురించి కాకపోయినా కనీసం టాపిక్ గురించి అన్న ఆలోచించాలి. సో వెళ్ళి చూసిన తర్వాత మేబీ రియలైజ్ అవుతారేమో, అంటే ఈ నెగిటివిటీ కరెక్ట్ కాదు, ఇందులో వేరే ఉంది అని జనాలు రియలైజ్ అవుతారేమో తర్వాత. సో మూవీ గురించి మాట్లాడితే, సో స్టార్టింగ్లో టెస్ట్గా చేశారు, ఒక హీరోయిన్ని సెలెక్ట్ చేశారు. దాని తర్వాత ఈ డిస్కషన్ కోసం ఆ కమ్యూనిటీకి అక్కడికి వెళ్ళినప్పుడు ఇంకో అమ్మాయిని చూశారు, ఒక 1 minute ఆగి చూశారు. సో చూడగానే
తిని కాదు నా హీరోయిన్, తినే నా హీరోయిన్ అని ఎలా మార్పు చేసుకున్నారు? అంటే ఆమెలో మీరు ఈ సినిమా మొత్తాన్ని ఆమె ఎలా మోయగలుగుతుంది, ఎలా జనాల్లోకి తీసుకెళ్తుంది, వీళ్ళ ప్రాబ్లమ్స్ని కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది అని మీకు ఏ నమ్మకంతో ఆమెను సెలెక్ట్ చేశారు? ఇట్స్ మై షియర్ గట్ ఫీలింగ్ అమ్మ. నేను ఫస్ట్ సనా అనే అమ్మాయిని అనుకున్నాను. అవును. సో సనా ఇస్ లైక్ ఎ రెబల్. ఆ అమ్మాయి బేసికలీ ఎ రెబల్ క్యారెక్టర్. తన ద్వారా నేను కొంచెం అగ్రెసివ్గా స్టోరీ చెప్దామని అనుకున్నాను. అందుకని ఫస్ట్ ఆ అమ్మాయిని అనుకున్నాను. బట్ సమ్వేర్ నాకు మోహినిని నేను వెతుకుతూనే ఉంది నా మనసు. ఇందులో ఆ అమ్మాయిలో మోహినిని ఎక్కడ చూడొచ్చు అని. దెన్ ఆ టైంలో నేను హిమాని చూడడం జరిగింది. దెన్ ఐ థాట్ ఓకే, హిమా హ్యాస్ అ రైట్ ఇంగ్రీడియంట్స్ టు బి మోహిని. సో షీ ఈజ్ మై మోహిని అనిపించింది. అంటే ఆ 1 minute ఏం చూసి అలా అనిపించింది? వెన్ యూ రైట్ సంథింగ్, మీ క్యారెక్టర్స్ కొన్నిసార్లు మీకు మనసులో కదులుతూ ఉంటాయి. ఎగ్జాక్ట్గా ఆ ఎంబాడీమెంట్ మనకు కనిపించిన వెంటనే ఓకే షీఈ్ మై హీరోయిన్. మిగతా వాటిలో ఏంటంటే మనం తను అలా మార్చుకుందాం, తను అలా మౌల్డ్ చేసుకుందాం అనే కొన్ని ఆలోచనలో ఉంటాం. కొన్నిసార్లు ఆ మౌల్డ్ చేసుకునే అవసరమే ఉండదు. చూసిన వెంటనే యూ ఆర్ ఎగ్జాక్ట్లీ లైక్ దట్ ఫర్ మీ అని అనిపించవచ్చు. అలా నాకు ఇంతకుముందు నేను ఫిక్స్ అయిన అమ్మాయి సొంత ఊరు సినిమా టైంలో తీర్థ అనే అమ్మాయిని, నేను నా కెమెరామ్యాన్ కూర్చొని ఉన్నాం బాంబేలో ఒక కాఫీ షాప్లో. షీ వాస్ కమింగ్, స్టెప్స్ ఎక్కువ వస్తూ ఉంది. నేను చూసిన వెంటనే సాబుతో చెప్పాను, నా కెమెరామ్యాన్తో, సాబు మనం మళ్ళీ వస్తుందని. సో ఈవెన్ బిఫోర్ టాకింగ్ టు హర్ నేను చెప్పగలిగాను ఈ అమ్మాయి నా మళ్ళీ అని. సో దట్ ఈస్ మై గట్ ఫీలింగ్ లోపల. అలాగే ఈ అమ్మాయికి యాక్టింగ్ వచ్చా రాదా ఇవన్నీ కూడా నాకు సెకండరీ అనిపించాయి. బికాస్ న్యాచురల్లీ ఒక ట్రాన్స్జెండర్ అమ్మాయి నా ఎదురుగా ఉన్నప్పుడు తనకు ఆ జీవితం గురించి నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. తన ఆ పెయిన్ కానీ ఆ ప్రాసెస్ అంతా కూడా అండర్గో అయి వచ్చింది. ప్రతి అమ్మాయి కూడా క్యాపబుల్, ప్రతి ట్రాన్స్జెండర్ చేసుకుంది. ఆ మూవీ చూస్తే మనకు అర్థమవుతుంది. అంటే ఎంత ఫీల్ అయితే, ఎంత మనం తను రియల్ టైంలో తను ఎక్స్పీరియన్స్ చేస్తుంటే అంత ఒరిజినల్ గా వస్తుంది, రియాలిటీగా వస్తుంది. డైలాగ్స్ కానీ తన కళ్ళలో కనిపిస్తుంది అది. ఆ తర్వాత సనా నేను ఆ మాట చెప్పిన వెంటనే నువ్వు వేరే క్యారెక్టర్ చేస్తున్నావు, శ్యామల అనే క్యారెక్టర్ చేస్తున్నావు అన్నప్పుడు ఇనీషియల్గా ఒక 1 day తను డిసప్పాయింట్ అయింది. బట్ వెన్ ఆ క్యారెక్టర్ తను శ్యామల క్యారెక్టర్ చూసిన తర్వాత సరే ఎగ్జాక్ట్లీ ఇది నేనండి అని. సో బికాస్ ఆ రెబల్ ఆ ఇది కావాలి, ఒక వల్నరబుల్గా ఉన్న ఒక మోహినికి ఒక సపోర్ట్గా నిలబడే ఒక శ్యామల, ఆ క్యారెక్టర్ నేను తీసుకొని రావడం వలన దట్ బికేమ్ ఏ వండర్ఫుల్ చాయిస్ అమ్మ. సి యాక్చువల్లీ నా దృష్టిలో ఈ డైరెక్షన్లో కాస్టింగ్ మేజర్ మ్యాజిక్ అమ్మ. మనం కరెక్ట్ వాళ్ళని తీసుకుంటే వాళ్ళకి నిజంగా క్యారెక్టర్ అర్థమైతే సగం ఫిల్మ్ ఇట్ ఈస్ డన్. నేను ఆర్టిస్టులకు కూడా అదే చెప్తాను, ఒక డైరెక్టరు ఒక రైటరు ఎంత రాసుకున్నా కానీ ఫైనల్గా ఆ తెర మీద పండించాల్సింది మీరే. సో ఇట్ ఈస్ యువర్ మీడియం, స్క్రీన్ అనేది వాళ్ళ మీడియం, బ్యాక్గ్రౌండ్లో వర్కే తప్ప ఒక డైరెక్టర్ది కానీ ఒక రైటర్ది కానీ. మీరు అన్నట్లు ఎగ్జాక్ట్లీ కరెక్ట్, అది 100% కరెక్ట్. ఎందుకంటే మూవీ కథ ఎంత బాగున్నా, డైరెక్టర్ ప్రొడ్యూసర్ అందరూ రెడీగా ఉన్నా సరే కాస్టింగ్ మనకి ఇంపార్టెంట్. సో వాళ్ళే కాబట్టి స్క్రీన్ పైన కనిపిస్తారు, జనాలు అందులో ఇన్వాల్వ్ అవ్వాలంటే వాళ్ళే ఇంపార్టెంట్. మరి వాళ్ళ ఆర్టిస్టులు కాదు, మీరు ఎలా రిస్క్ తీసుకున్నారు? వాళ్ళని వీళ్ళతోనే చేయించాలి, ఒరిజినల్ కమ్యూనిటీ వాళ్ళతోనే చేయించాలని ఎలా అనిపించింది? సో నేను ఈ సినిమా అనుకున్నప్పుడే నేను తీసుకున్న ఒక క్లియర్ థాట్ అది, డెఫినెట్గా వీళ్ళే పోర్ట్రే చేయాలి. ఇంకెవరో ఒక సిస్ జెండర్కి నేను మేకప్లు వేయించి వాళ్ళ చేత చేయించడం కాదు. ఎందుకంటే బికాస్ ఆర్టిస్టులు అందరిలోనూ ఉంటారు. మీరు ఎలాగైతే మంచోళ్ళు చెడ్డాళ్ళు ఎలా అన్ని కమ్యూనిటీల్లో ఉంటారంటారో అందులో కూడా డెఫినెట్గా ఉంటారు. వాళ్ళు ట్రై చేయాలంతే. ట్రై చేశారు, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే డెఫినెట్గా వీ కెన్ బ్రింగ్ ఇట్ అవుట్ ఫ్రమ్ దెమ్. ఇంకొకటి ఏంటంటే ఒక తెలియని వాళ్ళకి మనం మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది, ఇంటర్నల్ జర్నీ ఉంటుంది. 2 జర్నీస్ ఉంటాయి ఆర్టిస్ట్కి. ఒకటి క్యారెక్టర్ని పట్టుకొని లోపల వాళ్ళు చేసే ఎమోషనల్ జర్నీ ఒకటి ఉంటుంది, ఇంకొకటి టెక్నికల్ జర్నీ ఉంటుంది. మీరు ఎలా నిలబడాలి, లైట్ ఎలా తీసుకోవాలి, ఎన్ని అడుగులు రావాలి, ఇదంతా కూడా. సో దిస్ ఇస్ అన్ ఎక్స్టర్నల్ జర్నీ. ఎక్స్టర్నల్ జర్నీకి గైడ్ చేయడానికి 100 మంది ఉంటారు. ఇంటర్నల్ జర్నీని మనం ఇంజెక్ట్ చేయడం కోసం ఒక డైరెక్టర్గా నేను మ్యాక్సిమం చేయవలసిన ఎఫర్ట్ ఏంటంటే వాళ్ళకి ఆ పెయిన్ కానీ మొత్తం ఆ నడకంతా కూడా వాళ్ళకి నేర్పించాలి ఆ మనసులో. ఈ క్షణం వరకు ముందు ఏం జరిగింది అనే ఆ 20 సంవత్సరాల జీవితాన్ని వాళ్ళు ఓన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత 21వ నిమిషం, ఆ తర్వాత 21వ సంవత్సరంలో ఏం చేయాలి అనేది ఈజీగా చేయగలుగుతారు. బట్ దే హ్యావ్ సీన్ ఇట్. వాళ్ళ చైల్డ్హుడ్లో వాళ్ళు పడిన ఆ ట్రామా కానీ, వాళ్ళ ఇళ్ల నుంచి బయటికి వెళ్ళగొట్టబడినప్పుడు వాళ్ళకున్న పెయిన్ కానీ అదంతా వాళ్ళకి తెలుసు. ఆ జర్నీ అంతా వాళ్ళ మనసులోనే ఉంది. నేను కొత్తగా ఇంజెక్ట్ చేయాల్సింది ఏమీ లేదు. సో దాన్ని నేను టెక్నికల్గా ఎలా బయటకు తీసుకురావాలి అన్నది ఒకటే నా ఇంటెన్షన్ తప్ప
వాళ్ళకి ఆ కెమెరా ఫియర్ కానీ లేకపోతే అలాంటివి ఏమీ లేకుండా నేను ఎంత కంఫర్టబుల్గా ఏరియాని ఉంచగలుగుతాను, ఆ కో ఆర్టిస్టులతో కెమిస్ట్రీ ఎలా వర్కౌట్ చేపిస్తాను ఎగ్జాక్ట్లీ. అంటే వాళ్ళందరూ ఎక్స్పీరియన్స్ ఆర్టిస్టులు కదా, సో వాళ్ళతో ఎలా ఉండింది, వాళ్ళతో డైలాగ్స్ ఉన్నప్పుడు కానీ సీన్స్ ఉన్నప్పుడు కానీ ఏమైనా ఎక్కువ టేక్స్ పడతాయి, అఫ్ కోర్స్ పడతాయి కదా, సో మరి దాన్ని ఎలా మేనేజ్ వాళ్ళు చేశారు? చాలా తక్కువ టేక్స్లోనే కంప్లీట్ చేశారు, చాలా తక్కువ టేక్స్. నేనంటే ఒక ప్రొఫెషనల్ సినిమా షూట్ ఎలా జరుగుతుందో అంతే దీంట్లో తప్ప ఆ గంటల తరబడి ఒక సీన్ దగ్గర నేను స్టక్ అవ్వడం కానీ అలా ఏ రోజు జరగలేదు. అంటే లక్కీ ఏమిటంటే నాకు వాళ్ళతో యాక్ట్ చేసిన ప్రతి ఆర్టిస్ట్ కూడా గతంలో నేను వర్క్ చేసిన ఆర్టిస్ట్లే, వెరీ వెరీ వండర్ఫుల్ పీపుల్ బేసికల్లీ. ఒక ఎల్బి శ్రీరామ్ గారు కానివ్వండి, ఆనంద్ చక్రపాణి గారు, ప్రీతి నిగమ్ గారు, అలాగే ఎస్తర్, వీళ్ళందరూ కూడా they are very well versed with acting and they are good human beings. అంటే ఒక కమ్యూనిటీలో నుంచి వచ్చిన ఒక వ్యక్తితో ఒక కొత్త ఆర్టిస్ట్ తోటి స్క్రీన్ షేర్ చేసుకునేటప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సిన కంఫర్ట్ ఏదైతే ఉందో అదంతా ఇవ్వగలిగారు కాబట్టి వాళ్ళని ఇంటిమిడేట్ చేయలేదు. నేను పెద్ద స్టార్ని అని ఎప్పుడు భయపెట్టలేదు, వాళ్ళని ఆ కాన్ఫిడెన్స్లోకి తీసుకున్నారు. ఆ స్టోరీ చెప్పినప్పుడు మీరు ట్రాన్స్జెండర్స్తో చేయాలి, సో మదర్ క్యారెక్టర్ కానీ ఫాదర్ క్యారెక్టర్ కానీ వాళ్ళతో చేయాలి అన్నప్పుడు వాళ్ళ రియాక్షన్ ఎలా ఉండింది? సో డెఫినెట్గా ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్, వాళ్ళు ఇంతకుముందు చేయని రోల్ అన్నది ప్రతి ఆర్టిస్ట్ కూడా తనకు ఛాలెంజ్ చేసే క్యారెక్టర్స్ కోరుకుంటారు. ఆల్రెడీ నేను చేసిందేనండి ఈరోజు చేయాలి అని అంటే ఒక ఆర్టిస్ట్కి ఎగ్జైట్మెంట్ ఉండదు. వెన్ యూ ఛాలెంజ్ అన్ ఆర్టిస్ట్ విత్ అ డిఫరెంట్ రోల్ దట్ విచ్ దే హ్యావ్ నాట్ సీన్, దెన్ వాళ్ళకి ఎక్కువ ఎగ్జైట్మెంట్ ఉంటుంది, దే ఆర్ వెరీ హ్యాపీ అండ్ యూనో. సో ఎంతో అభిమానంతో వాళ్ళు వర్క్ చేశారు. ఆ సెట్, ఆ లొకేషన్ని ఒక లైవ్లీ దీంట్లో ఉంచడం, వాళ్ళు వీళ్ళు సపరేట్ అలాంటి ఫీలింగ్ ఏమీ లేకుండా ఆల్ ఆర్ లైక్ ఎ ఫ్యామిలీ అండి. దట్ ఈస్ వాట్ యాక్చువల్లీ నేను ఏదైతే కోరుకున్నాను, ఒక ఇంక్లూజివ్ సొసైటీ అని. ఈరోజు మనకు ఉండే ఇష్యూ ఏమిటి అంటే వాళ్ళని దూరం పెట్టి మాట్లాడడం కాదు, మనలో కలుపుకొని ఉండాలి అని. మనం సింపతి చూపించాల్సిన అవసరం లేదు, ఎవరు ఎవరి మీద సింపతి చూపించాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏమిటో మనం అర్థం చేసుకుంటే చాలు. సో సింపతి కాదు, రెస్పెక్ట్ ఇవ్వాలి అంటే ఎంపతి కావాలి, వాళ్ళని అర్థం చేసుకుంటే చాలు. సో దగ్గర 2 years జర్నీ చేశారు కదా ఈ మూవీతో. సో స్టార్టింగ్ మీకు కమ్యూనిటీ పైన ఉన్న ఫీలింగ్ ఏంటి, మీకు అప్పుడున్న అభిప్రాయం, మూవీ అయిన తర్వాత, రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడున్న ఫీలింగ్ ఏమైనా చేంజ్ అయ్యాయా? యా డెఫినెట్లీ చేంజ్ కాకపోతే ఈ గ్రాఫ్, ఈ జర్నీకి మీనింగే లేదు. అంటే బిగినింగ్లో ఒక ఒక రెసిస్టెన్స్ ఉంటుంది, అక్కడికి వెళ్ళాలి అంటే ఒక చిన్న ఏమంటాం, ఒక ఒక డిస్కంఫర్ట్ ఉంటుంది. ఎలా వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వడం, వాళ్ళు ఎలా మనల్ని అర్థం చేసుకుంటారంటే సేమ్ ఇష్యూ విత్ దెమ్ ఆల్సో. ఎవరో ఒక నాన్ కమ్యూనిటీ పర్సన్ వచ్చి మనతో పాటు కూర్చొని రూమ్లో కూర్చొని మాట్లాడతారు, వాళ్ళ ఇండివిజువల్ వర్కింగ్ ప్లేసెస్కి, వాళ్ళ పర్సనల్ స్పేస్లోకి వెళ్ళి నేను కూర్చొని వాళ్ళతో మాట్లాడగలగటం అన్న దాంట్లో ఇనీషియల్ రెసిస్టెన్స్ అయితే ఉంటుంది. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ చంద్రముఖి గారిని నేను సినిమాలో యాక్టరే కాదు, తను నా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కూడా అసోసియేట్ డైరెక్టర్గా నేను తీసుకున్నాను. సో షీ హెల్ప్ మీ ఇన్ నాకింగ్ ద డోర్స్ అండ్ నేను వాళ్ళతోటి వెళ్ళటం కానీ, కమ్యూనిటీతో ఇంటరాక్ట్ అవ్వడం కానీ. ఆ తర్వాత లైలా గారు వచ్చారు. లైలా గారు ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి తెలంగాణలో షీఈస్ ద ప్రెసిడెంట్. సో ఆవిడ, సో ఒక స్టేచర్ ఉన్న మనుషులు వాళ్ళందరూ కూడా. సో చిన్న చిన్న ఇష్యూస్ ఏమన్నా ఉన్నా కానీ, అండర్స్టాండింగ్లో మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నా కానీ అవన్నీ ఏమీ లేకుండా ఒక ఫ్రీ ఫ్లో కమ్యూనికేషన్ వచ్చిన తర్వాత then it was everything is open. మిగతా కొన్ని విషయాలు ఏంటంటే చెప్పడానికి ఇష్టపడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ ఆస్క్ సంథింగ్ యువర్ పర్సనల్ డీటెయిల్స్ మీరు అడిగినప్పుడు, అది కూడా మూవీ కోసం అంటే ఇంకా కొంచెం ఒకలా ఫీల్ అవుతారు. అంటే ఒక ఇన్సెక్యూరిటీ ఉంటుంది, అందరికీ దూరంగా వచ్చేసారు, ఫ్యామిలీకి దూరంగా ఉన్నారు, వాళ్ళ పర్సనల్ ఇష్యూలు, వాళ్ళ పెయిన్ బయటికి చెప్పుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి కాన్ఫిడెన్స్ రావాలి కదా. హూ ఈజ్ హీ, వీడెందుకు వచ్చాడు, మా గురించి ఎందుకు ఎంత ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది, వాట్ ఈస్ హిస్ ఇంటెన్షన్, ఏమిటి దీన్ని బిహైండ్ ఇంకేమన్నా ఉందా అన్నది. సి వీఆర్ ఆల్, అంటే ఒక రకంగా అందరూ ఒకరినొకరు సస్పెక్ట్ చేసుకునే ఇంటెన్షన్లోనే ఉంటాం కదా. ఒక గంగపుత్రుడు సినిమాకి వెళ్ళినప్పుడు తీద్దాం అనుకున్నప్పుడు కూడా నాకు ఆ కమ్యూనిటీతో ఒక వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ద కమ్యూనిటీ అయినప్పుడే నేను ఆ సినిమాని చెప్పడానికి ముందుకు వచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళతో నేను ఒక 6 months జర్నీ చేశాను, ట్రావెల్ చేశాను. దెన్ ఐ అండర్స్టూడ్ వాళ్ళ లాంగ్వేజ్ కానివ్వండి, వాళ్ళ ఇష్యూస్ కానివ్వండి, నాకు కూలంకుషంగా అర్థమయ్యాయి. ద సేమ్ ఈజ్ ద కేస్ హియర్ ఆల్సో. సో ఈ మూవీ చూసారంటారు, ఈవెన్ సజ్నార్ గారు కూడా చూశారు, ఆయన కూడా మంచిగా జనాల ముందుకు వచ్చి ఇది మీరు అందరూ చూడాల్సిన సినిమా, తప్పకుండా థియేటర్కి వచ్చి చూడండి అని చెప్పారని విన్నా. సో ఆయన మీతో ఏమైనా చెప్పారా? యా, ఈస్ అంటే ఈ కమ్యూనిటీ గురించి, ఈ కమ్యూనిటీ రెగ్యులర్
మెయిన్ స్ట్రీమ్తో కలవాలి అని కృషి చేసిన ఇంపార్టెంట్ వ్యక్తి ఆయన. సో వాళ్ళకి జాబ్స్ ఇప్పించాలి, వాళ్ళు ఇందులో పార్ట్ అవ్వాలి అని. సో చాలామంది ఎన్జిఓస్తో కలిపి వర్క్ చేశారు ఆయన, వాళ్ళని మెయిన్ స్ట్రీమ్లోకి తీసుకురావాలి అని. ముకుందమాల గారని ఒక ఈ క్వీర్ బంధు అనే ఒక సంస్థ ఉంది. సో ఆవిడ బేసికలీ షీఈ్ మదర్ ఆఫ్ ఎ ట్రాన్స్జెండర్. సో తను తన బాబు ఎప్పుడైతే ట్రాన్స్జెండర్ అని డిక్లేర్ చేసిన తర్వాత ఏమాత్రం ఆలోచించకుండా సంకోచించకుండా తను ఓన్ చేసుకుంది. అవసరమైతే వాళ్ళ ఫ్యామిలీతో కూడా ఫైట్ చేయడానికి సిద్ధపడింది. అండ్ ఈరోజు ఆ అమ్మాయి ఒక సైంటిస్ట్గా పనిచేస్తుంది జర్మనీలో. ఆవిడతో వర్క్ చేశారు సజ్జనార్ గారు. వీళ్ళని జాబ్స్ ఇప్పించాలని ట్రాఫిక్ కానిస్టేబుల్స్గా జాబ్స్ ఇప్పించారు. ఇవన్నీ చేయడంలో హీ వాజ్ ఇన్స్ట్రుమెంటల్. సో కాబట్టి న్యాచురల్లీ ఆయనకు ఆ ఎంపతి ఉంటుంది. వాళ్ళని ఎందుకు దూరం పెట్టాలి సమాజం? ఏదో కాసేపు వచ్చి చూసి వెళ్ళిపోదాం అనుకున్నారు, బట్ ఫుల్ మూవీ చూసారా? చూసి చాలా నచ్చడమే కాకుండా ఇది అందరికీ రీచ్ అవ్వాలి అని వాళ్ళ స్టాఫ్ అందరికీ కూడా చెప్పారు. అందరినీ కూడా కాలేజ్ పిల్లలు కూడా ఈ సినిమా రావాలి చూడాలి అని చెప్పి పిలుపునిచ్చారు. అండ్ హీఈస్ యాక్టివ్లీ సపోర్టింగ్. పాసివ్గా ఏదో ఒక మాట చెప్పడం వేరు, యాక్టివ్గా సపోర్ట్ చేయటం వేరు. అది జరగాలి అని ట్రై చేస్తూ ఎంతోమంది ఎన్జిఓస్ ముందుకు వచ్చారు. గీతా నాయర్ గారు, వీళ్ళు కొంతమంది ఉన్నారు. కీజ్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా సినిమా చూడడం మొదలుపెట్టాయి. అండ్ ఒక విస్టా ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది, వాళ్ళు మొత్తం వాళ్ళ పిల్లలందరికీ కూడా సినిమాని చూపించారు. సో ఒక 250 ఆడ్ పిల్లలు ఆ సినిమాని చూసి దాని గురించి డిస్కస్ చేసి, అలాగే మన ఆంధ్ర భవన్ వీళ్ళు సంబంధించిన వాళ్ళు, ఆంధ్ర మహిళా భవన్ వాళ్ళకి సంబంధించిన ఆ పిల్లలందరూ కూడా, టీచర్ ట్రైనింగ్ పిల్లలందరూ కూడా సినిమా చూడటం. సో ఎప్పుడైతే ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్ దొరుకుతుందో, సో దట్ ఈస్ అ హార్టనింగ్ థింగ్. ఫర్ ఎగ్జాంపుల్ రేపు మొత్తం ఒక థియేటర్ అంతా కూడా ఒకరు బ్లాక్ చేసుకున్నారు, ఒక ఎన్జిఓ, స్త్రీ శక్తి అనే ఎన్జిఓ. మేము అందరం చూస్తాం సార్ ఈ ఫిల్మ్ అని చెప్పి. సో దిస్ ఇస్ అ ఇన్స్టిట్యూషనల్ బుకింగ్. ఈ కార్పొరేట్ బుకింగ్స్ ఎలాగైతే ఒక పెద్ద పెద్ద సినిమాలకు జరుగుతాయో, అలా ఒక కంటెంట్ ఉన్న సినిమాకి కార్పొరేట్ కంపెనీస్ ఆర్ కమింగ్ ఫార్వర్డ్ టు బుక్ ద ఎంటైర్ థియేటర్. మాకు ఈరోజు ఈ థియేటర్ మాకు ఈ స్క్రీన్ కావాలి అని చెప్పి తీసుకోవటం. దిస్ ఇస్ ద చేంజ్ ఐ వాంటెడ్. సో పిల్లలకి చూపించారు అన్నది చాలా హ్యాపీ మూమెంట్. యాక్చువల్లీ వాళ్ళకే చూపించాలి, వాళ్ళే చూడాలి. ఎందుకంటే ఆ మూవీలో కూడా మనం చూసాం. సో చిన్నప్పటి నుంచే వాళ్ళు ఇవి ఫేస్ చేస్తూ ఉంటారు కదా, అంటే వేరే వాళ్ళు వచ్చి నువ్వు అబ్బాయి కాదు, లేదంటే నువ్వు అమ్మాయి కాదు, ఇలా చెప్తూ ఉంటారు. సో అప్పటి నుంచి వాళ్ళ మైండ్లో చేంజెస్ వస్తూ ఉంటాయి. సో ఆ పిల్లలు చూడాలి, చూసి అరే తప్పు అని వాళ్ళకి తెలియాలి. సో మూవీ గురించి మీరు చూసిన దాని గురించి మాట్లాడితే, సో మీరు సజ్జనార్ గారితో కూర్చొని చూసారు. సో మూవీ చూసినప్పుడు యాజ్ అ డైరెక్టర్గా చూసారా, లేదంటే ఒక ఆడియన్గా చూసారా మీరు? సినిమా తీసే వరకే నేను డైరెక్టర్, ఆ తర్వాత ఐఎమ్ యాజ్ గుడ్ యాజ్ ఎనీ ఆడియన్. నాకు అందులో చిన్న చిన్న లోపాలు కనపడతాయి. ఓకే, ఈ సినిమా గురించి ఏమైనా కనిపించాయా? దేర్ ఆర్ సర్టన్ థింగ్స్ ఇంకా బాగా తీసుండొచ్చు కదా, ఇంకా ఎక్కువ ఎఫర్ట్ పెట్టి ఉండొచ్చు కదా, ఇవన్నీ ఎప్పుడు అనిపిస్తూ ఉంటాయి. అలా అనిపించలేదు అంటే మనం ఏమీ నేర్చుకోలేదు అనమాట తీసినప్పటికీ ఇప్పటికీ. ఓకే, అంటే ఎంత బాగా తీసినా సరే ఇంకా నెక్స్ట్ స్టెప్ చేయాలి, అది ఉండాలి. ఆ గ్యాపే ఒక టెక్నీషియన్కి ఎప్పుడు హెల్ప్ అయ్యేది, ఒక రైటర్ని ఎప్పుడు కూడా ముందుకు నడిపించేది. యు హవ్ డన్ ద బెస్ట్ అని అనుకున్న రోజు దేర్ ఇస్ నథింగ్ లెఫ్ట్ టు డూ ఎనీథింగ్. కరెక్ట్. సో ఇంకా అయితే సునీల్ రెడ్డి గారి నుంచి ఏవైనా కమర్షియల్ మూవీస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా, లేదంటే ఇంకా ఇదేనా? దిస్ ఇస్ అ కమర్షియల్ ఫిల్మ్ ఫర్ మీ. ఎందుకంటే నేను చెప్పాను కదా, టికెట్ పేయింగ్ ఆడియన్స్ థియేటర్కి వచ్చి టికెట్లు కొనుక్కొని సినిమా చూస్తున్నారు అనేది, దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఒక కమర్షియల్ ఫిల్మ్ ఉండవలసిన లక్షణం. బట్ కానీ మీరు అంటున్న ఆ స్కేల్ ఏదైతే ఉందో, ఆ స్కేల్కి రీచ్ అవ్వాలి అనేది ఎప్పుడు కూడా ప్రతి ఫిల్మ్ మేకర్ లాగే నేను కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాను. అది నేను అనుకున్న ఒక టాపిక్ గురించి, ఒక ఇంట్రెస్టింగ్ ఇష్యూ గురించి, దాన్ని మొత్తం అన్ని దగ్గరికి తీసుకొని వెళ్ళాలి అని. ఒక రకంగా ఇది నా ఫస్ట్ పాన్ ఇండియన్ సినిమా, ఎందుకంటే ఇది మొత్తం ఇండియా మొత్తం రిలీజ్ అయింది, యుఎస్లో రిలీజ్ అయింది. సో అక్కడ నుంచి రెస్పాండ్ ఎలా ఉంది? ఇట్స్ క్వైట్ గుడ్. అక్కడ యుఎస్ రిలీజ్ అంతా కూడా నా కో ప్రొడ్యూసర్ సుభాష్ చక్రవర్తి గారు చూసుకున్నారు. అక్కడ అతని ఫ్రెండ్స్ సపోర్ట్ అంతా కూడా, రాజు గారు కానీ శ్రీనివాస్ గారు, వీళ్ళందరూ కూడా వాళ్ళ సపోర్ట్ కూడా చాలా బాగుంది. సో ఇట్ ఈస్ దేర్. అంటే ఇది వరల్డ్కి సంబంధించిన సినిమా అమ్మ, వరల్డ్కి మన ఇండియన్ సైడ్ ఆఫ్ ద స్టోరీ, ఎల్జీబీటీ కమ్యూనిటీకి సంబంధించింది. ఇది కేవలం ట్రాన్స్జెండర్స్ గురించే కాకుండా గే కమ్యూనిటీ గురించి కూడా నేను ఈ సినిమాలో డిస్కస్ చేయడం జరిగింది. ఎందుకంటే ఎన్నో సైలెంట్ ఫెయిల్యూర్స్ ఇన్ మ్యారేజెస్ ఆర్ హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్ దిస్, ఈ సైలెన్స్ వల్ల. సో ఎల్జీబీటీ తీసిన తర్వాత, రిలీజ్ అయిన తర్వాత,
సో మీకు చాలా మంది దగ్గర నుంచి చాలా కాంప్లిమెంట్స్ వచ్చే ఉంటాయి కదా, సో మీకు తృప్తిగా అనిపించిన కాంప్లిమెంట్ ఏమైనా ఉందా? సో కొండవీటి సత్యవతి గారు అని ఒక ఫేమస్ పాపులర్ సోషల్ వర్కర్ అనమాట. ఆవిడ కన్నీళ్ళు ఆపుకోవడం చాలా కష్టమైందండి చాలాసార్లు నాకు అని చెప్పటం. ఆవిడ ఎంతోమంది ట్రాన్స్జెండర్ జీవితాలని మార్చి వాళ్ళకి ఎంతో కల్పిస్తున్న భూమిక అనే ఒక సంస్థ రన్ చేస్తూ ఉన్నారు. సో ఇలా ఎంతోమంది వెన్ దే సే ఇట్ ఇది మా జీవితం, ఇట్స్ రిప్లికా ఆఫ్ మై లైఫ్ అని వాళ్ళు ఆ కమ్యూనిటీ వాళ్ళు చెప్తున్నప్పుడు కానీ, వాళ్ళు ఇస్తున్న సపోర్ట్ కానీ, దేర్ ప్రెజెన్స్ ఇన్ ద థియేటర్, ఒక ట్రాన్స్జెండర్ వీళ్ళ కమ్యూనిటీ పక్కనే మిగతా పిల్లలందరూ కలిసి ఒక సినిమాని చూడటం అని కానివ్వండి. కరెక్ట్. సో దిస్ ఇస్ సంథింగ్ వెరీ హార్టనింగ్. సో మీరు అన్నట్లు బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షనే ఇంపార్టెంట్ కాదు. సో అది ఒక 10% అయితే మీకు 90%, ఈవెన్ 99% కూడా దీంతోనే సక్సెస్ అయినట్టు ఫీల్ అవుతున్నారు కదా. యా. సో ఇప్పటి వరకు కార్మికుల గురించి, మత్స్యకారుల గురించి, ఇప్పుడు ఈవెన్ కమ్యూనిటీ గురించి కూడా చేశారు, ట్రాన్స్జెండర్స్ గురించి. సో నెక్స్ట్ సమాజానికి ఉపయోగపడే ఏ కాన్సెప్ట్తో మా ముందుకు వస్తున్నారు? సో నెక్స్ట్ ఒక 3-4 సబ్జెక్ట్స్ మీద వర్క్ చేస్తూ ఉన్నాను, టాపిక్స్ మీద. ఓకే. అండ్ నాకు బాగా మనసుకు నచ్చిన ఒక టాపిక్ చిల్డ్రన్ ఫిల్మ్కి సంబంధించింది. నేను గతంలో ఒక 2 చిల్డ్రన్ ఫిల్మ్స్ తీశాను, హీరో అని, ఛాన్స్ అని 2 ఫిల్మ్స్ కూడా. ఇక్కడ చిల్డ్రన్ ఫిల్మ్స్తో మనం సమాజానికి ఒక ఎఫెక్టివ్ మెసేజ్ ఇవ్వచ్చు. అంటే పెద్దవాళ్ళు మారడానికి రెడీగా ఉండరు, కరెక్ట్, అవును, బట్ చిన్నపిల్లలు మారడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో చిల్డ్రన్ ఫిల్మ్ అనేది చాలా ఇంపార్టెంట్ సాధనం సినిమాకి సంబంధించినంత మటుకు. ఒక సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ ఒకటి ఒక పెద్ద స్కేల్లోనే ఒకటి ప్లాన్ చేస్తున్నాను, అదొకటి ఉంది. అండ్ గల్ఫ్కి సంబంధించి నేను ఆల్రెడీ వర్క్ చేస్తూ ఉన్నాను, ఆ మైగ్రేషన్ ఆస్పెక్ట్స్కి సంబంధించిన 1-2 సబ్జెక్ట్స్. అలాగే ఒక మెడికల్ సైడ్లో ఒక సబ్జెక్టు. ఇలా ఐఎమ్ జస్ట్ ప్లానింగ్ 3-4 సబ్జెక్ట్స్ యాజ్ ఆఫ్ నౌ. అండ్ మోస్ట్లీ ఈ ఇయర్ ఒక 1 or 2 స్టార్ట్ చేసే అవకాశం ఉంది. ఓకే. సో అతి తొందరలోనే మళ్ళీ ముందుకు రాబోతున్నారు అయితే. బై డిసెంబర్ ఐ విల్ డెఫినెట్లీ కమ్ టు యూ. నైస్ సార్. సో ఇలానే చాలా సినిమాలు కంటిన్యూ చేయాలి. సో ఇలా 1-2 కాదు, ఎన్నో చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.